తలకాయ మాంసం వండుతున్నాము. తలకాయ కూర ఉప్పు కారం వేసి 10 విజిల్ పెట్టాను. ఇది లాస్ట్ విజిల్. చూడండి ఫ్రెండ్స్, 10 విజిల్స్ వచ్చాక ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే గసగసాలు, వెల్లుల్లిపాయ, అల్లం, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు అన్నీ కలిపి పేస్ట్ చేసి టమాటా కూడా వేసి పేస్ట్ చేసిన మిశ్రమం. ఇది ఆల్రెడీ పొయ్యి మీద కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అది ఇదిగోండి కొత్తిమీర, దీనికి కావాల్సిన కొత్తిమీర, అలాగే కొద్దిగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే తలకాయ మాంసంలో చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఇప్పుడు విజిల్ తీసేసి నేను డైరెక్ట్గా కూర మరలా తాలింపులో వేసుకుంటాను. తాలింపు లేదు, ఇంకా వేడిపోవడానికి ఇక్కడ చల్లారి పెడుతున్నాను విజిల్ తీయడానికి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద స్టవ్ మీద పెట్టాను. ఇది మరలా కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను. బ్రౌన్ రైస్ ఎత్తు తలకాయ మాంసం. ఈరోజు మేము బ్రౌన్ రైస్ చేసుకుంటున్నాము. బ్రౌన్ రైస్లోకి తలకాయ కూర చాలా బాగుంటుంది. ఇది కొంచెంసేపు ఉడికిన వెంటనే చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది ఫ్రెండ్. తలకాయ కూర పులుసు, అదే తలకాయ కూర విత్ పులుసు అంటారు. ఇది దగ్గర పడిపోయింది. దగ్గర పడిపోయిన వెంటనే అది విజిల్ తీసి దాంట్లోకి ఇవ్వండి. కుక్కర్లో ఉంది తలకాయ కూర, చూపిస్తాను ఫ్రెండ్. ఒక నిమిషం. చాలా బాగుంటుంది కూర.